ఇక రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని అవగాహన ఉంది కనుక రాజకీయాల్లోకి వచ్చారని విశాఖ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి భరత్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తావులేదని, పాజిటివ్ చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనన్నారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని చెబుతున్న భరత్తో మా ప్రతినిధి వివేక్ ఫేస్ టు ఫేస్. రాజకీయాల్లో నూతన మార్పు కోసము మరియు ముఖ్యమైన విశాఖకు సంబంధించినంత వరకు రాజకీయాలు కొత్త రూపును సంతరించుకున్న నేపథ్యంలో విశాఖలో దాదాపు మహామహులు నిలబడుకుని గతంలో పోటీ చేశారు మరియు ప్రత్యేక స్థానాన్ని కూడా నిలబడుకున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయాలకు మొదటిసారిగా స్థానం ఏర్పరచుకోవడానికి ఒక రాజకీయ ప్రస్థానం నుంచి వస్తున్న ఎంవీఎస్ మూర్తి గారి మనవడుగా మరియు బాలకృష్ణ రెండో అల్లుడుగా రాజకీయ రంగప్రవేశం చేస్తున్న విశాఖ పార్లమెంట్ అభ్యర్థి భరత్ ఉన్నారు. మనతో పాటు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఎందుకు ప్రధానంగా రాజకీయాల్లోకి రావాలని ముందే అనుకున్నారా, లేకపోతే ఏదైనా సడన్గా తీసుకున్న నిర్ణయమా విశాఖకు సంబంధించినందుకు, లేకపోతే యాక్సిడెంటలా, ఇట్స్ ప్రీ ప్లాన్డా? చిన్నప్పటి నుంచి ప్రజాసేవలో ఉండాలనే ఇంట్రెస్ట్ ఉండేదండి. కానీ అది ఈ సమయంలో వద్దామని ఎప్పుడు ప్రీ ప్లాన్ చేసింది జరిగింది కాదు. నేను 10 ఏళ్ళ వయసు నుంచి రాజకీయ అవగాహన అనేది ఇద్దరు తాతల నుంచి దగ్గరగా చూసి పెరిగిన వాడిని. ఇద్దరు ఎంపీలుగా నేను పుట్టినప్పటి నుంచి 2014 దాకా ఇద్దరిలో ఒకరు ఎప్పుడు ఎంపీగా ఉండడం జరిగింది. సో కాన్స్టిట్యున్సీకి నియోజకవర్గం వెళ్ళడం, అక్కడ సమస్యలు చూడడం, ఢిల్లీలో రాజకీయాలు ఎలా ఉంటాయి, అక్కడ గవర్నమెంట్ ఆఫీసెస్ ఎలా ఉంటాయని చూసి పెరిగాను. ఒక రాజకీయ వ్యవస్థలో కీలకమైన నాయకులు అయినప్పుడు మనం ప్రజా జీవితంలో ఎన్ని మంది జీవితాల మీద ప్రభావం చేయగలుగుతాం అనేది దగ్గరగా చూసిన వాడిని. సో దాని మీద ఎప్పుడూ ఒక ఇంట్రెస్ట్ ఉండేది. అయితే అది ఏ టైంలో చేద్దాం అనేది పర్టికులర్గా ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు గత సంవత్సరంలో 2018 మా తాత ఎంవీఎస్ మూర్తి గారికి డెంగీ ఫీవర్ వచ్చినప్పుడు 2019లో నువ్వు పోటీ చేస్తే బాగుంటుంది అని అన్నారు. అప్పుడు దాకా వ్యాపారంలో మునిగిపోయి ఉన్నవాడిని నేను సడన్గా అలా అనేసరికి దాని గురించి ఒక 2-3 నెలలు ఆలోచించి మరుసటిసారి కలిసినప్పుడు మీరు ఆ రోజు ఇలా అన్నారు అంటే, గత 40 ఏళ్ళుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పరంగా అయినా, ఇక్కడ ఈ ప్రాంత పరంగా అయినా సరే ఒక పెద్ద దిక్కుగా నిలిచి ఇక్కడ సమస్యలన్నీ మేము పరిష్కారం చేసుకుంటూ వచ్చాము. ఆ దారిలో నా కుటుంబం నుంచి ఎవరైనా నడిస్తే నాకు ఆనందంగా ఉంటుందని అప్పుడు చెప్పారు. సో తప్పకుండా నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది. టైమింగ్ ప్రకారం ఏదో రోజు అనుకున్నాను, కానీ ఇవాళ ఆ పరిస్థితి అవకాశం వస్తే తప్పకుండా పర్సూ చేస్తానని చెప్పడం జరిగింది. ముఖ్యంగా విశాఖ పార్లమెంట్కి సంబంధించిన వరకు ఇప్పుడు పోటీలో నిలబడ్డ వ్యక్తులు ముగ్గురు భిన్నమైన వ్యక్తులు. పురంధరేశ్వర్ కావచ్చు, వారు కూడా మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్ ఆఫీసర్గా మాజీ పనిచేసిన వ్యక్తి. మీరు విద్యావంతులుగా, యువకులుగా. ఈ ముగ్గురి మీద పోటీ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఏమన్నా భిన్న కోణాలు అంటే వైసీపీ నుంచి కూడా వ్యాపారవేత్త లోకల్ అంటున్నారు ఆయన, వివి సత్యనారాయణ గారు కూడా, ఎలా అనిపిస్తుంది? రాజకీయంలో చాలా ఈక్వేషన్స్ ఉంటాయండి. ఫస్ట్ అసలు పార్టీ పరంగా చాలామంది ఆలోచించి అసలు ఏ పార్టీ వల్ల మా భవిష్యత్తు బాగుంటుంది, ఏ నాయకుడు వల్ల మా భవిష్యత్తు బాగుంటుంది, ఆ నాయకుడికి ఉందా ఈ నాయకుడు సరిగ్గా పనిచేయగలుగుతారా లేదా అనేది ఇంకో ఆలోచన ఉంటుంది. ఏ వ్యవస్థలో చూసినా సరే వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ టీం వర్క్గా పనిచేస్తే తప్ప విషయాలు ముందుకెళ్ళవు. ప్రత్యేకంగా ఇప్పుడు రాజకీయాలకు వచ్చేసరికి మనకి ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఒక ఫ్రేమ్వర్క్లో ఉంటే తప్ప ఏ నియోజకవర్గం అయినా సరే అనుకున్న విధానంగా డెవలప్ అవ్వదు. అయితే మీరు మొదట్లో చెప్పిన ఇద్దరు పేర్లు వాళ్ళ పార్టీ రిప్రజెంటేషన్ పట్ల ఆలోచిస్తే వాళ్ళు 3 వారాల క్రితం కాన్స్టిట్యున్సీకి వచ్చేసి పోటీ చేస్తాం అనేది ప్రజలు ఎంతవరకు స్వీకరిస్తారో చూడాలి. ముఖ్యమంత్రి గారి మీద మా అందరికీ చాలా నమ్మకం ఉంది. అండ్ మీరు గత 5 ఏళ్ళుగా జరిగిన అభివృద్ధి లేకపోతే సంక్షేమం చూస్తే ఒక లోటు బడ్జెట్, ఒక అనాథ రాష్ట్రాన్ని ఆయన కాకపోతే ఇంకెవరు చేయలేరు అని ప్రజల్లో కూడా ఇప్పుడు బాగా వెళ్ళిపోయింది. దాని గురించి మాకు పెద్దగా డౌట్ ఏం లేదు. ఇవాళ మేము ఎప్పుడు ఏంటంటే అందరు నియోజకవర్గ ప్రజల్ని ఎంతవరకు మేము కవర్ చేయగలుగుతాం, ప్రచారం అందరినీ కలవాలనే ఆలోచన కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ముఖ్యంగా నిన్న బీజేఎఫ్లో జరిగిన ఒక డిబేట్, 5 మంది ఎంపీలు కూర్చొని మీ పార్టీలో రిప్రజెంటేషన్ ప్రకారం ఏం చేస్తారని ఒక కోణాన్ని నిన్న విశాఖ ప్రజలందరూ చూశారు, యూట్యూబ్లో కూడా చూశారు. చాలామంది అప్రిషియేట్ చేశారు. ఇలాంటి చర్చ చాలా అవసరం ప్రజలకని. సో భవిష్యత్తులో రానున్న ఎన్నికల్లో మరిన్ని డిబేట్స్ ఇలాంటివి కొనసాగించే అవకాశం ఉందా? మీరు ఏమైనా దానికి ఏమైనా చర్య తీసుకుంటారు? తప్పకుండా అండి. అలాంటి అవకాశాలు దొరికి ఎప్పుడైతే పాజిటివ్ పాలిటిక్స్ గురించి డిస్కషన్ వస్తుందో మేము వెళ్తాం. అది ఇవాళ టీవీ డిబేట్స్ చూసేది వ్యక్తిగత లేకపోతే పార్టీ పరంగా విమర్శలు ఎక్కువ ఉంటే ఆ డైరెక్షన్లో అయితే ఇంట్రెస్ట్ తప్పకుండా లేదు. ఒక ఇంటెలెక్చువల్గా విశాఖ ప్రాంతానికి రాజకీయ వ్యవస్థ గురించి ఎవరైనా పాజిటివ్గా మాట్లాడాలనుకుంటే దాంట్లో పాల్గొనడానికి నేను హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా విశాఖ పార్లమెంటు స్థానానికి సంబంధించిన వరకు రాజకీయ నేపథ్యమే కాదు, ముఖ్యమైన అభివృద్ధి సంక్షేమ విషయాలలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వివిధ అంశాలకు సంబంధించి వరకు చాలా వరకు ప్రభుత్వం చేస్తున్న మంచి విషయాలను ప్రజలకు అడ్రస్ చేస్తూనే, మరోపక్క
ఏవైతే తాను చేయాలనుకున్నారో అవి తప్పకుండా నెరవేరుస్తారనే కోణంతో పాటు మిగతా ఎంపీలు పోటీ చేస్తున్న ఏదైతే విధానం డిబేట్ కంబైన్డ్ డిబేట్కి అయితే దాన్ని కూడా ఆహ్వానిస్తానని అట్ ది సేమ్ టైం మిగతా నాయకులు ఏవైతే భరోసా ఇస్తున్నారో అవి పూర్తిగా ఏకపక్షంగా లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఉండేలా ప్రచారం అయితే చేస్తున్నారు. నేను లోకల్గా ఉంటాను, ఇక్కడే తన రాజకీయ ప్రస్థానం ఇక్కడే కొనసాగుతుందనే ఒక కోణాన్ని ప్రజలకు బలంగా తీసుకెళ్లి ప్రజలకు సంబంధించిన వరకు పూర్తి న్యాయం చేకూరుస్తానని భరత్ తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్తో వివేక్ 24/7.